ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నాకు దిగారు. ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. రుసుముల పేరుతో సాగుతున్న అక్రమ వ్యాపారాన్ని ప్రభుత్వం నియంత్రించాలని తల్లిదండ్రులు నిరసన తెలిపారు. अभी नहीं तो कभी नहीं, आगे आओ फीस बचाओ। अभी नहीं तो कभी नहीं, आगे आओ फीस बचाओ। We want justice. We want justice. We want justice. We want अभी नहीं तो कभी नहीं, अभी नहीं तो कभी We want justice. 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 We want 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 justice. Justice! Justice! We want justice! We want justice! We want justice! We want justice! Peace-alum! 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 We want justice! We want justice! गली-गली में शोर है! गली-गली में शोर है! गली-गली में शोर है! స్కూల్స్ లోపల ఖచ్చితంగా ఈ క్లాస్ కి ఈ ఫీజు తీసుకోవాలి అనేది ఒక మ్యాండేటరీగా పెట్టడం వల్ల దాన్ని రెగ్యులేషన్ అనేది పాటించడం జరుగుతుంది. మేము గవర్నమెంట్ ని కూడా అడిగేది ఒకటే, ఈ రోజు 25% ఉచితంగా ఇవ్వాల్సినటువంటి ఏ పేద వర్గాలకైతే అవి ఇవ్వట్లేదు, అది అమలు చేయట్లేదు. అలాగే ఒక్క క్లాస్ లో చదివేటువంటి పిల్లలు డిఫరెంట్ పిల్లలకి డిఫరెంట్ గా తీసుకుంటున్నారు. ఎక్కడైనా కూడా ఒక క్లాస్ లో ఒకటే ఫీజు ఉంటుంది. కేజీ టు పీజీ ఇస్తానన్న నినాదంతో ఈ రోజున కేసీఆర్ గెలిచారు. అయినా కూడా ఈ రోజున ప్రైవేటు సంస్థల మీద అదుపు ఆజ్ఞ లేకుండా ఫీజులు అధికంగా పెంచేస్తున్నారు. విద్యారంగంలోకి అనేక రాజకీయ పార్టీల వ్యక్తులు రావడము, జొరబడము, ఎలాంటి చట్టాలు అమలు జరగకుండా విద్యా హక్కు చట్టం వచ్చింది. విద్యా హక్కు చట్టం ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి వచ్చింది. కానీ అలాంటి చట్టాన్ని అమలు జరపకుండా కేవలం 5% మాత్రమే విద్యా హక్కు చట్టం అమలు జరుగుతుంది. గవర్నమెంట్ జీవో ప్రకారము 5,000 దాకానే ఉండాలి ప్రైవేట్ స్కూల్లో డొనేషన్స్. ఏ స్కూల్ కూడా చాలా స్కూల్స్లో 10,000 నుంచి 3.5 lakhs ఉన్నాయి. సో జీవో ప్రకారం హైదరాబాద్ సిటీలో 12,000 ఉండాలి ఫీజు, రూరల్లో 10,000 ఉండాలి. సో గవర్నమెంట్ అనేది దీన్ని నియంత్రించాలి. హైదరాబాద్ అనేది చాలా ఎఫోర్డబుల్ సిటీ అంటారు, కానీ ఈ ఎడ్యుకేషన్లో మాత్రం చాలా కాస్ట్లీయెస్ట్ సిటీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మాకు ఆల్టర్నేటివ్ లేదు, ఎవరి కోసం వచ్చి వస్తారు అనే ఇది ఒకటి క్రియేట్ చేశారు. ఇప్పుడు అదే గవర్నమెంట్ స్కూల్స్ మెరుగుపరిస్తే ఎందుకు పోరండి గవర్నమెంట్ స్కూల్స్కి? గవర్నమెంట్ స్కూల్కి పోవట్లేదని ఎందుకని అడుగుతారు? ఎక్కడ పోతామండి? పందికొక్కులు ఉంటాయి అక్కడ, డెంగ్యూ వ్యాధి, మురికి కాలవ, బండలు ఉండవు, ఉండవు, ఎవరుండవు. కానీ గవర్నమెంట్ స్కూల్ ఎట్లా చదువుతాం చెప్పడం చాలా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సెక్రటరీస్ అందరూ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్కి పంపండి. మీరు ఏదైతే బడ్జెట్ 12,000 కోట్లు 13,000 కోట్లు ఏదో ఎలకేట్ చేశారో దాంట్లో కూడా మీరు ఇది చేయలేరా నిజంగా తలుచుకుంటే? పిల్లలకి చదువులు, మంచి చదువులు, మంచి ఇది ఇవ్వాలని మనం ప్రైవేట్ స్కూల్కి పరిగెడుతున్నాం. అది వాళ్ళు వ్యాపారం చేసుకొని పిల్లలు రేపు చదువు ఎలాగ తెలుసుకోవాలి అన్న దీనికంటే రేపు వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారంటే మనము రేపు పెద్ద ఒక స్కూల్ నడిపిస్తే మనకి డబ్బులు వస్తున్నాయి అన్నది నేర్చుకుంటున్నారు, కానీ చదువు నేర్చుకొని ఏం చేయాలనేది తెలుసుకోవట్లేదు. 5 ఏళ్లకి డబల్ అవుతుంది. అంటే నేను 2 లక్షలతో స్టార్ట్ చేస్తే 4 లక్షలకి రీచ్ అవుతున్నాను. ఇంకో 5 ఏళ్లలో అంటే 10వ తరగతి వచ్చేసరికి నేను 8 లక్షలు పే చేయాలి. సో పాయింట్ ఏంటంటే ఇలా వెళ్తూ ఉంటే ఇంకా మన పిల్లలకి ఏ రకమైన గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇవ్వగలం, ఏ హైయర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇవ్వగలం? అమృత విద్యాలయ ట్రస్ట్ స్కూల్, ఈ ట్రస్ట్ స్కూల్లో మేము ఫీజులు తగ్గించమన్నందుకే మా పిల్లలకి టీసీలు ఇచ్చి పంపించేశారు. ఇలా టీసీలు ఇచ్చేస్తే మరి ఎంతమంది పిల్లలు ఏమవ్వాలి సార్? ఈ ట్రస్ట్ గవర్నమెంట్ ప్రకారంగా మేము కడతామంటున్నాం, మేము కట్టమని అంటే ఎంత ఫీజు అంటే 30,000 అడుగుతుంది. తక్కువ చేయంటే టీసీస్ ఇచ్చేసిన ఇద్దరు పిల్లలకి ఎట్లా చేయాలి మీరే చెప్పండి.
ఉంది. ఇప్పుడు దాని గురించి పిల్లలు కూడా చాలా బాధపడుతుంది. ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయిపోయింది, పిల్లలు స్కూల్కి వెళ్తలేదు. అందుకే పిల్లలది కండిషన్ ఏమైతుంది, దానికి మెంటల్ టార్చర్ వస్తుంది. ఆ గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇవ్వాల్సింది పోయి మేము ఇలా రోడ్డు మీద రావాల్సిన పరిస్థితికి వచ్చింది ఈరోజు. సో స్కూల్స్ ఏ ఛాన్స్ వదలట్లేదు పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి. యాక్చువల్లీ ఇప్పుడు 1/3 ఆఫ్ సాలరీ దే ఆర్ కలెక్టింగ్ యాజ్ ఫీజ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు పే ద ఫీజ్. నా పొజిషన్ చాలా హార్డ్గా ఉందండి. అదేవిధంగా నాలాగా చాలా పేరెంట్స్ ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సీరియస్ నోట్ ఆఫ్ దిస్. అది ఇమీడియట్గా దీన్ని పరిష్కారం చేయాలి.